హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వంకాయ ఎండు చేప చేస్తున్నానండి. ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1/2 kg వంకాయలు తీసుకొని ఇలా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి, లేదంటే మనం కర్రీ చేసేలోపు ఈ కలర్ చేంజ్ అయిపోయింది. 100 గ్రాములు చేపలు తీసుకొని ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. దాంట్లోకి 2 టమాటోస్, నేను టమాటోస్ కూడా పీల్ తీసేసి కట్ చేసుకున్నానండి, కొంచెం గ్రేవీగా ఉంటుందని. పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీ 2 వేసుకోవాలి. ఈ కర్రీ తయారీ విధానం స్టార్ట్ చేసుకుందాం. ఈ కర్రీ తయారు చేసుకోవటానికి స్టవ్ మీద ఒక డేక్ష పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. నేను ఈ కర్రీలోకి ఉప్పు చేప వాడుతున్నాను కాబట్టి సాల్ట్ తక్కువగానే వేసుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు చేప వేసుకోవాలి. మెల్లగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగాక కట్ చేసుకున్న టమాటోస్ వేసుకోవాలి. కొంచెము పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. మంట సిమ్లో నుంచుకొని ఈ కర్రీ చేసుకోవాలండి, అడిగంటకుండా. ఇలా టమాటాలు పూర్తిగా మగ్గాక వంకాయలు వేసుకోవాలి. ఇలా వంకాయలు మొత్తం వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోవాలండి. ఇలా మెల్లగా కలుపుకోవాలి. చూడండి, 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మరలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. చూడండి, ఆయిల్ పైకి వచ్చింది. కర్రీ అయిపోయినట్లే. స్టవ్ ఆపేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ఎండు చేప వంకాయ కాంబినేషన్ కర్రీ రెడీ అయింది.